ఇక హరీష్ రావు గారు నిన్న వాళ్ళ సంబంధించిన బీఆర్ఎస్ భవన్ ఉంటది కదా, దాంట్లో ప్రజెంటేషన్ పెట్టి మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుండు అయితే ఒకసారి విందాం. ఏమంటుండ అంటే హరీష్ రావు, కాళేశ్వరంపై కక్ష, పాలమూరుపై పగ. ఇగో కాళేశ్వరంపై కక్షనట, పాలమూరుపై పగనట. రాష్ట్రానికి నెంబర్ 1 విలన్ కాంగ్రెస్, రాష్ట్రానికి నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అని చెప్పి హరీష్ రావు గారు ఈ వాక్యాలు అయితే చేస్తుండు. కృష్ణా జలాల విషయంలో అన్యాయంపై ప్రశ్నిస్తాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం, అసెంబ్లీలో ఉత్తమ్ కట్టుకథలు చెబుతున్నారు, నేరం చేసింది మీరు, నెపం బీఆర్ఎస్ మీద. అయ్యా హరీష్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ నేరం చేసి ఉంటే మరి మీరు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసుకొని బయటకు ఎందుకు వస్తుర్రు? అదే అసెంబ్లీలో నిలదీయాలి కదా. మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కదా, మరి అసెంబ్లీలో నిలదీయండి. మీ బీఆర్ఎస్ భవన్లపై ప్రెసిడెంట్ ఎందుకు పెట్టుకుంటారు? మీరు మాట్లాడేది మీరు అదే సకలంగా ఉంటే అదే అసెంబ్లీలో మీరు నిలదీస్తే అయిపోతుంది కదా. నేరం చేసింది మీరు, నెపం బీఆర్ఎస్ మీదనా? తప్పు వాళ్ళు ఎత్తురట, కాంగ్రెస్ వాళ్ళు నేరం చేసిరట, బీఆర్ఎస్ వాళ్ళు ఏం ఎత్తలేరట, బీఆర్ఎస్ మీద ఎత్తురట అని హరీష్ రావు చెప్తుండు. తెలంగాణ ప్రజల హక్కులే ముఖ్యం. మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం. తెలంగాణ భవన్ లో ఇరిగేషన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇదే హరీష్ రావు గారు, మీరు తెలంగాణ ప్రజల హక్కులు అన్ని సంబంధించినవి మీరు మాట్లాడుతారు కదా, మీరు అదే అసెంబ్లీలో మాట్లాడి చర్చలు జరిపి మాట్లాడితే అయిపోతాయి కదా. మీ అంతలో మీరే వాకౌట్ చేసుకుంటారు, మీ అంతలో మీరే అది చేసుకుంటారు, మీ అంతలో మీరే పారిపోతారు. మళ్ళీ మాకు మైక్ ఇస్తలేరు, ఇది ఇస్తలేరు అని మాట్లాడతారు. మీరు మీ బీఆర్ఎస్ భవన్ లో పెట్టాల్సిన అవసరం ఏముంది? అసెంబ్లీలో మాట్లాడితే అయిపోతాయి కదా. ఈ తప్పుడు ప్రచారాలు ఇంకానైనా మానుకోరి హరీష్ రావు గారు, మానుకొని ఆ అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో మాట్లాడరు కదా. ఏమని అంటే మాకు టైం ఇస్తలేరు, అది ఇది అని అంటారు కదా. మీకు టైం ఇచ్చినా మీరు చెత్త ముచ్చట్లు తప్ప పనిగచ్చ ముచ్చట్లు ఒక్కరు కూడా అసెంబ్లీలో మాట్లాడతలేరు. ఏడ తప్పులు దొరుకుతాయని భయపడి వాకౌట్ చేసుకొని బయట కురుకుతురు, పారిపోతురు మొత్తం మీదనైతే.